Hello everyone, this is Dr. Kala, cosmetic dentist at Manohar Dental Care, Visakhapatnam. మనం ప్రీవియస్ వీడియోలో బ్లీడింగ్ గమ్స్ గురించి తెలుసుకున్నాం. బ్లీడింగ్ గమ్స్ ఎందుకు వస్తాయి. సో ఈ వీడియోలో ఏంటంటే దాని ట్రీట్మెంట్ మనం కొన్ని రెమెడీస్ ద్వారా ఈ బ్లీడింగ్ గమ్స్ నుంచి రిలీఫ్ పొందొచ్చండి. ఏంటన్నది చెప్తున్నాను. ఫస్ట్ వన్, ఇంప్రాపర్ ఓరల్ హైజీన్కి మనకి ప్రొఫెషనల్ క్లీనింగ్ అనేది ఇంపార్టెంట్. స్కేలింగ్ అండ్ పాలిషింగ్. మోస్ట్ ఆఫ్ ద బ్లీడింగ్ గమ్స్ అనేది దీని ద్వారా క్లియర్ అయిపోతుంది. లేదు సివియారిటీ ఎక్కువ ఉంది అంటే కొన్నిసార్లు డీప్ క్లీనింగ్ లేదా ఫ్లాప్ సర్జరీస్ అని ఉంటాయి, సివియారిటీ బట్టి. So first one is scaling and polishing. Second one, you have to know the correct brushing technique. So right brushing technique undali and suitable brush type anedi మీరు తెలుసుకోవాలి. సో ఎలాంటి వారికి ఎలాంటి బ్రష్ టైప్ అనేది చూస్ చేసుకోవాలని ఆల్రెడీ వీడియో షేర్స్ ఉన్నాము, ఒకసారి ఛానల్లో మీరు సెర్చ్ చేయండి. అండ్ మీ బ్రష్ని ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తూ ఉండండి. అరిగిపోయిన బ్రష్ని యూజ్ చేయకుండా ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వన్, పూర్ డైట్ ఇంటేక్ ఉన్నవాళ్ళు, వైటమిన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు మంచి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి. హోల్ గ్రెయిన్స్, ప్రోటీన్స్ ఉన్న లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవాలి. అండ్ ప్రెగ్నెన్సీ కండిషన్స్లో వచ్చే ఓరల్ హెల్త్ నార్మల్గా ప్రెగ్నెన్సీ పీరియడ్ అయిపోయిన తర్వాత కొంతమందిలో అవి సబ్సైడ్ అయిపోతాయి. ఆ పీరియడ్ అయిపోయినా సరే ఇంకా తగ్గలేదు, సేమ్ కండిషన్ కంటిన్యూ అవుతుందంటే జస్ట్ విజిట్ యువర్ డెంటిస్ట్. నెక్స్ట్ వన్, ఈ మెడికేషన్స్ యూజ్ చేసేవాళ్ళు, సిస్టమిక్ హెల్త్ డిసీజెస్ ఉన్నవాళ్ళు ఎప్పటికప్పుడు మీ ఓరల్ హెల్త్ని చెక్ చేయించుకుంటూ ఉండాలండి, మానిటర్ చేసుకుంటూ ఉండాలి. లేదు ప్రాబ్లం ఉంది అని చెప్పి వదిలేస్తే ఆ కండిషన్ ఇంకా డిటోరేట్ అయిపోతుంది. మీకు జనరల్ డిజార్డర్స్ ఉన్నాయి అండ్ ఇది కూడా మీరు దాన్ని నెగ్లెక్ట్ చేస్తే సివియారిటీ ఎక్కువైపోతుంది. సో ఫ్రీక్వెంట్ డెంటల్ చెకప్ అనేది ఇంపార్టెంట్ వీళ్ళకి. నెక్స్ట్, ఇల్ ఫిట్టింగ్ ప్రాసెస్ ఉన్నవాళ్ళు, అంటే రీటైనర్స్ కానీ ఈ పళ్ళ సెట్స్ అవి సరిగ్గా ఫిట్ అవ్వకపోతే వాటిని మీ డెంటిస్ట్తో రీమేక్ చేయించుకోవాలా ఏంటి, లేదా మీకు సరిగా యూసేజ్ చేయడం రాకపోతే దాని యూసేజ్ ఏంటి అని కరెక్ట్గా తెలుసుకొని చేంజ్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్, ట్రామాస్ అవి క్రియేట్ చేసుకోకుండా కేర్ఫుల్గా ఉండండి. అండ్ నెవర్ యూజ్ దిస్ టూత్ పిక్స్. ఈ ఇంటర్డెంటల్ క్లీనింగ్కి వాటర్ ఫ్లాసర్ అని ఒకటి ఉంటుందండి. లైక్ వాటర్ ఫ్లాసర్ అని ఇందులో వాటర్ ఒక ఫోర్స్తో వస్తూ ఉంటుంది. దీంతో మనకి టూత్ మధ్యలో ఫుడ్ ఏమైనా స్టక్ అయితే దీని ద్వారానే వచ్చేస్తుంది. ఇక్కడ మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి ఉంటే ఇది స్టార్టింగ్ యూజ్ చేసే వాళ్ళు సాఫ్ట్లో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. సాఫ్ట్లో పెట్టినా నాకు బ్లీడింగ్ గమ్స్ కంటిన్యూ అవుతున్నాయి అంటే మీకు ఆల్రెడీ ఇంకా అండర్లైన్ కండిషన్ ఉంది, ఫస్ట్ దాన్ని క్లియర్ చేసుకోండి. So this is the treatment for bleeding gums. Know the correct cause for your bleeding gums and get rid of that. Thank you.